హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్. నేను మీ లేజీ బ్రదర్, ఇక్కడ ఉంది మీ లేజీ సిస్టర్. సో యాజ్ యూజువల్ నేను చూశాను, తను చూడలేదు మూవీ. సో నా ఫస్ట్ రివ్యూ తనకి ఇస్తున్నాను. సో హనుమాన్ మూవీకి వచ్చేస్తే ఎట్లా ఉంది అని నాన్ స్పాయిలర్ రివ్యూ ఇది. ఫుల్ స్పాయిలర్ రివ్యూ కావాలంటే పైన లింక్ ఉంటుంది, ఆ లింక్ వెళ్ళి చూడండి. స్పాయిలర్ రివ్యూ విత్ లేజీ బాబా డిస్కషన్. సో ఇప్పుడు స్టోరీకి వచ్చేస్తే రెగ్యులర్ స్టోరీ, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హ్మ్. రెగ్యులర్ స్టోరీ అనమాట. లేదంటే నువ్వు మిన్నర్ మురళి చూసినావా? మలయాళం హ్మ్. మూవీ మిన్నల్ మురళి. చూసినా. కైండ్ ఆఫ్ సిమిలర్. సో ఒక విలన్, ఒక హీరో. హీరో ఒక నార్మల్ పర్సన్ ఉంటాడు, కానీ అతన్ని పవర్ చూస్ చేసుకుంటది. ఎందుకు చూస్ చేసుకుంటారని మంచి రీజన్ చెప్పారు అనమాట. అందరిలా హీరోని ఎందుకు చూస్ చేసుకోవాలి పవర్, అట్లా. సో హీరోకి పవర్స్ వస్తాయి. హీరో పవర్ని టెస్ట్ చేస్తాడు ఫస్ట్, తర్వాత దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాడు, దాన్ని యూజ్ చేస్తాడు. ఆయన కరెక్ట్ కష్టం వచ్చినప్పుడు యూజ్ చేస్తాడు. ఆ యూజ్ అయింది విలన్ కళ్ళల్లో పడుతుంది. విలన్ ఎట్లా వచ్చి ఆ పవర్ని తీసుకుందామని చూస్తాడు. విలన్ కూడా ఆ పవర్ని ఎట్లా యూజ్ చేసుకుంటాడు. తర్వాత ఓహ్! నీకు చెప్పిన పాయింట్ ఉందా? ఉంది, విలన్ హీరో కానీ కంప్లీట్ గా లేదు. పార్షియల్గా ఉంది. ఓకే. నువ్వు చెప్పింది ఉంది, అంటే ఒకసారి విలన్ ఒకసారి హీరో చేయాలని, అది కంప్లీట్ గా లేదు. హాఫ్ ఉంటది. సో తర్వాత ఎట్లా హీరో విలన్ని ఓడించాడు. యాజ్ యూజువల్ రొటీన్ స్క్రిప్టే. కాకపోతే తను తీసే విధానం ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అంటే హ్మ్. ఇప్పుడు హైప్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్ హైప్స్ పడతాయి అన్నమాట. ప్లస్ రిలేషన్స్, హీరో చుట్టూ ఉన్న రిలేషన్స్ అన్నీ డీసెంట్గా ఉంటాయి. హీరోకి ఒక సిస్టర్ ఉంటుంది, ఫాదర్ మదర్ ఉండరు. సో ఆ ఇద్దరు రిలేషన్ ఏంటి, వాళ్ళ మధ్యలో బాండింగ్, వాళ్ళ డైనమిక్స్ చాలా బాగుంటాయి. అండ్ హ్మ్. ప్లే చేసింది ఆ, వరలక్ష్మి, వరలక్ష్మి. వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి శరత్ కుమార్ కదా. సూపర్ గా ప్లే చేసింది. అండ్ సపరేట్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, లైక్ మన రెగ్యులర్ గాని. బట్ హీరోయిన్ కూడా రోల్ ఉంది, హీరోయిన్ కి రోల్ ఉంది, ఇంపార్టెన్స్ ఓహ్! ఉంది. సో ఇనిషియేట్ చేసేదే హీరోయిన్ అన్నమాట మొత్తం. వావ్! ప్రాబ్లం అంతా. సో హీరోయిన్ కి ఏదో రోల్, ఒకటి ఏదో హీరోయిన్ హీరోయిన్ కి ట్రాన్స్‌ఫర్‌కి రోల్ ఉంది. బిల్డప్ అన్నట్టు కాకుండా హీరోయిన్ కి రోల్ ఉంది, కానీ హీరోయిన్ సీన్స్ మాత్రమే కొంచెం ఆ, ఎట్లా చెప్పాలి, పెట్టినట్టు అనిపిస్తాయి అన్నమాట. క్యాజువల్‌గా జరిగాయి. అంటే స్టోరీలో జరిగినట్టుండే. హీరోయినే వచ్చి డిస్టర్బ్ చేసి, హీరోయినే సంబంధం లేకుండా రియాక్ట్ అవుతది ప్రతిసారి. సో, ఆ రియాక్షన్స్ అనేటివి కరెక్ట్ లేవు హీరోయిన్‌వి అంతే. అది కాకుండా మూవీలో ఏంటంటే ఒక షాట్ నుంచి ఒక షాట్‌కి జంప్ అయిపోతది ఫాస్ట్‌గా. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయిపోతది స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. బట్ అది కాకుండా మిగిలిన హైప్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ టైంలో ప్రాపర్ హైప్స్ పడతాయి. ఒక షాట్ ఉంటది అసలు, హీరో అక్కడ, ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ దేవుళ్ళు ఎవరు అని రివీల్ అవుతది. క్రేజీ ఉంటది. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏందంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ అండ్ తేజ సజ్జయ్ ఆహ్, సీరియల్‌గా మూవీస్ చేస్తున్నారు గదా! అంటే ఉమ్, ఒకటే హీరో, ఒకటే డైరెక్టర్ కింద. ఉమ్, సో, ఈ మూవీకి అంటే ఇప్పుడు వాళ్ళకి పరిచయం ఉందని ఉమ్. చేస్తున్నాడా? లేకపోతే యాప్టా రోల్‌కి? అంటే ఈ 'హనుమాన్' మూవీకి ఈ 'తేజ సజ్జర్' సూట్ అయిండా? లేకపోతే వాళ్ళ రిలేషన్‌కి పెట్టినట్టు అనిపిస్తదా? మనం అట్లా అబ్బా! పెట్టిండు అట్లా పెట్టినట్టున్నాడు ఇప్పుడు అనిపిస్తదా? సాటిస్ఫై అయితామా? నీకు సేమ్ ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. అర్జున్ రెడ్డికి డైరెక్టర్ దేవరకొండ కాకుండా వేరే వాళ్ళని అనుకున్నాడు ఫస్ట్. బట్ హ్మ్. విజయ్ దేవరకొండతోని మంచి రిలేషన్ ఉంది, దాన్ని బట్టి పెట్టుకున్నాడు. పెట్టుకున్నంత వరకు హ్మ్. దాన్ని బట్టి పెట్టుకున్నాడు. బట్ సూట్ అయిందా లేదా మూవీకి? అయిండు. ఎగ్జాక్ట్లీ అంతే. సో రిలేషన్తోనే, ఆ బాండింగ్తోనే స్టార్ట్ చేసిర్రు. బికాస్ ఇద్దరు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాన్ని ఇద్దరు పైకి తేవాలని వచ్చిర్రు. కానీ అది సెట్ అయింది కరెక్ట్గా. అదే నేను అంటున్నా పెట్టడం నాకు ప్రాబ్లమ్ లేదు. బట్ సెట్ అయిందా లేదా అని. 'జాంబీ రెడ్డి' నేను చూసిన బావుంటది. 'అద్భుతం' చూసిన 'అద్భుతం' కూడా బావుంటది. తేజ సజ్జా అండ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుండు, ప్రశాంత్ వర్మకి క్లారిటీ ఉంది ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలని, ఎవరికి ఏం కావాలని. సో ఆ కాంబినేషన్ బాగుంది. అండ్ ఇనీషియల్ గా వీళ్ళిద్దరు చేయడమే కరెక్ట్ దీన్ని స్టార్ట్ అవును. చేయడానికి. అవును. నాకు అసలు ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే నాకు, ఇది సూపర్ హీరో మూవీ గదా! అంటే ఒక పెద్ద ఏమంటారు, ఒక బర్డెన్ క్యారెక్టర్ అంటే ఏమంటారు, అదొక స్పెషల్ రోల్ గదని. ఇ ఇన్ 'తేజ సజ్జా' ఇప్పుడే ఎవాల్వ్ అయితున్న హీరో గదా! న్యూ జనరేషన్ హీరో కదా! మ్, కొత్త సీనియర్ యాక్టర్‌తో చేస్తే సూట్ అయితుండేనా? లేక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోతో సూట్ కాకపోతుండేనా? నాకు తెలిసి ఈ క్యారెక్టర్ కి నాకు ఎవరు స్ట్రైక్ అవ్వట్లే వేరే హీరో చేయాలంటే. చిన్న హీరోస్ చేయొచ్చు, బట్ అంత లిఫ్ట్ చేయరేమో మూవీని. ఈ మూవీ తర్వాత తేజ సజ్జకి పేరు వస్తా లేదని డౌట్ ఉండే, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ కూడా చేసిర్రు.
ఆ రిపోర్టర్ కూడా క్వశ్చన్ చేసిన చిన్నగా అయిపోయారు మీరు అది ఇది అని. అట్లేం లేదు. అవునా? క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, తేజ సజ్జ ఐస్ ఎంత పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్లు ఉన్నాయో. లైక్ నువ్వు ఆ అమ్యూజ్మెంట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అక్కడ. ఆ, అది రియల్గా బాగిచ్చిండు. దానివల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది గ్రాఫ్. నేను మన ట్రైలర్ లో నువ్వు చూసిన మనం ట్రైలర్ రియాక్షన్ చేసినాం చూసినావా? ఇది హిట్ కావాలనుకుంటున్నా, ఇది హిట్ కావాలి అని నేను అన్న చూడు. నాకు ఏమనిపించింది తెలుసా? ఒక సినిమా ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, రిలీజ్ కి ముందు వీళ్ళందరూ నార్మల్ హీరోస్, వన్ డే లో చేంజ్ అయిపోతుంది కదా. నాకు ఎందుకో హనుమాన్ మూవీ అట్లా తేజ సజ్జకి అట్లా అవుతుంది అనిపించింది. ఎక్కడ కూడా ఆడ్ సీన్స్ కానీ అసలు ఇట్లా క్రింజ్ సీన్సే లేవు మూవీలో. క్రింజ్ ఉమ్, సీన్ అనేదే లేదు ఒక్క సీన్ కూడా అవును. మూవీలో. ప్రశాంత్ వర్మకి మాత్రం చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వస్తారు. ఎందుకంటే 25 crores లోనే విఎఫ్ఎక్స్ మొత్తం కంప్లీట్ చేసేసినాం. మూవీ బడ్జెట్ 68 సంథింగ్ ఉంది కానీ అందులో విఎఫ్ఎక్స్ మాత్రమే 25-30 crores అంట. దానికి ఇంత విఎఫ్ఎక్స్ చేస్తే అక్కడ ఓమరావత్ని గుంజుతున్నారు. క్యా కియారే తుమ్ అని చెప్పేసి ఓమరావతిని అయితే దారుణంగా వేసుకుంటున్నారు. సీరియస్ గా నేను మూవీ చూడలేదు, కానీ ఆదిపురుష్ చూసిన. అన్ని క్రోర్స్ పెట్టి ఏదో బ్లాక్ స్క్రీన్ చూపించిండు గాని అవును. ట్రైల్ ట్రైలర్ అండ్ టీజర్ అని తెలిసిపోతుంది ఎంత కాంట్రాస్ట్, ఎంత కలర్ఫుల్ అండ్ రియలీ అంటే నచ్చినాయి. మనము టూ ఒకవేళ పాయింట్స్ ఇక్కడ 2 points ఇక్కడ. ఆ, ప్రశాంత్ వర్మ ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసిందే విఎఫ్ఎక్స్తో. మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే విఎఫ్ఎక్స్కి వెళ్ళాలని స్టార్ట్ చేసిండు. మన లేజీ బాబా కూడా అదే చెప్పిండు స్పాయిలర్లో. సో ఓమరావత్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయనకి అంబిషన్ ఉంది అంతే. ఆ, ఇది చెయ్యాలని కానీ ఎట్లా చేయాలని ఎంత పడుతుందని తెలీదు. సరే, సో నేను యాక్సెప్ట్ చేస్తా. ఒక్క పాయింట్ లో చెప్పన్నా ఇద్దరికి డిఫరెన్స్ ఏందో. ఓం రావత్ ఆల్రెడీ ఉన్న స్టోరీ, ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ. హైప్డ్ క్యారెక్టర్స్. ఎగ్జాక్ట్లీ. రాముడు, సీతాదేవి, హనుమంతుడు, వీళ్ళందరూ మన ఏం చేయనవసరం లేదు. జస్ట్ ఉన్నది ప్రజెంట్ చేస్తే చాలు. అది కూడా ఎగ్జాక్ట్లీ. మొత్తం ఉమ్, ఏమంటారు, ఇంట్రెస్ట్ లేకుండా తీసిండు. ఇందులో అంబిషన్ అనేది సెల్ఫ్ ఒరిజినాలిటీ. ఆ, అసలు అసలు మెయిన్ పాయింట్, అసలు ఆంజనేయుడి పవర్ ఆర్ వాట్, ఆంజనేయ స్వామి పవర్ అయినా ఆ సూపర్ పవర్ అనేది ఎట్లా హీరోకి వస్తుంది, అసలు ఆ సూపర్ పవర్ బేస్ ఏంటి అని క్రియేట్ చేయడం చాలా బాగుంది. అవునా? సో ఆ ఓకే. కనెక్షన్ అనేది కరెక్ట్ క్రియేట్ చేసిండు ఫస్ట్. ఆ కనెక్షన్ ఉమ్, లేకపోతే మనకు అబ్రప్ట్గా నువ్వు ఇంకేదన్నా మూవీ చూస్తే వస్తుంది. ఇప్పుడు అవునవును. ఈగానే తీసుకో. ఈగాలో హీరోని చంపినప్పుడు డైరెక్ట్ ఈగా ఎగ్స్లోకి వెళ్తాడు. అట్లా వెళ్ళాల్సిన ఛాన్స్ లేదు. దానికి రీజన్ ఏం లేదు. అది అబ్రప్ట్గా అయిపోయినా మనం యాక్సెప్ట్ చేసినాం. ఇందులో అట్లా కాదు. అసలు కోర్ పవర్ ఎక్కడుంది, అది హీరోని ఎందుకు చూస్ చేసుకుందని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడ మనం అవునా? కనెక్ట్ అవుతాం. వావ్. అండ్ ఏ టైంలో హీరోకి వస్తుంది, ఆ తర్వాత హీరో ఏం చేస్తాడు, ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే షార్ట్స్ అనేటి టక్ టక్ మన వచ్చిపోతాయి కొన్ని. సడన్గా ఫైట్ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది, సడన్గా మళ్ళీ ఊర్లోకి వచ్చేస్తారు. ఓ, కొంచెం ఆ ఊర్లోనే ఉంటారు, ఊర్లో నుంచి అడవిలోకి వెళ్తారు, అడవిలో నుంచి ఊరికి వస్తారు, అక్కడక్కడనే చేంజ్ అయిపోతాయి షార్ట్స్. అది కొంచెం కొంచెం ఎడిటింగ్. అదొక్కటే మిస్ అయింది, మిగిలిందంతా బాగుంది. అండ్ ఫైట్స్ కూడా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొట్టిండు అనుకో, ఆ కొట్టే సీన్ చూపించరు, కొట్టిన తర్వాత ఎగిరే సీన్ చూపిస్తారు. ఆ కొట్టే సీన్ బ్లర్రో షేకో లేకపోతే ఎవరో అడ్డం ఉండడమో అట్లా జరుగుతుంది అనమాట. అక్కడ ఓహో. మిస్ అయింది. కొట్టిన తర్వాత రియాక్షన్ అంతా స్లో మోషన్లో ఉంటుంది, బట్ కొట్టే సీన్ అనేది స్లో మోషన్లో ఉండాలి. అట్- అవును. అది అక్కడ మిస్ అయింది. ఆ యాక్షన్ కొంచెం అక్కడక్కడ పోయింది. ఇప్పుడు ఏ మూవీలో అయినా ఫ్లాస్ ఉంటాయి, కానీ అఫ్ కోర్స్ ఇవన్నీ కనిపించకుండా చేయడమే. అది కనిపించకుండా చేసిందే లాస్ట్ 10 minutes. ఆ టెన్ ఓకే. మినిట్స్ కనిపించకుండా చేసారు. మ్యూజిక్. బీజిఎం హార్ట్ ఆఫ్ ద స్టోరీ, అంటే హార్ట్ ఆఫ్ ద మూవీ. బీజిఎం తీసేస్తే ప్యూర్ యావరేజ్ మూవీ, ఒక విఎఫ్ఎక్స్ షార్ట్స్ తప్ప. బీజిఎం అనేది ఎంత బాగా ప్లే చేసారంటే ప్రతి సిచ్యువేషన్కి. అండ్ క్లైమాక్స్లో ఇట్లా 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 గ్రాఫ్ ఇట్లా ఇట్లా పీక్ వెళ్ళిపోతుంది. నువ్వు ఇప్పుడు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అన్నా పెట్టుకో ఇట్లుంటుంది మూవీ అని, అవన్నిటిని దాటి వెళ్ళిపోతుంది. అట్లుండాల మూవీ అనేది. నీకు ఇప్పుడు నీకు మనం నీకు ఇప్పుడు చెప్పినా కూడా, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్టోరీ చెప్పేసినా కూడా నువ్వు అది చూసినప్పుడే ఫీల్ అవుతావు అదేందని. అర్థమైంది నాకు. నువ్వు చెప్పినావు కదా స్టోరీ, రెగ్యులర్ స్టోరీ, బట్ ప్రెజెంటేషన్ బాగుంది అని చెప్తున్నావు కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది డివోషనల్ మూవీ కానీ అంటే రిలీజియస్ గా కనెక్ట్ అయిన వాళ్ళు మనకి ఇక్కడ ఇట్లా టీయర్స్, ఐలో టీయర్స్ వచ్చే మూమెంట్స్ టూ ఏదన్నా ఇట్లా సీన్స్లో నాకు వచ్చినాయి. కొందరికైతే 5, 6, 7 సీన్స్లలో కూడా వస్తున్నాయి. హైప్స్ 7 సీన్స్ ఉన్నాయి, 7, 8 ఉన్నాయి. బట్ నాకు స్పెసిఫిక్గా నచ్చినాయి 2 సీన్స్. అది నువ్వు చూసిన తర్వాతనే మాట్లాడదా 2 సీన్స్ ఏంటని.
ఓకేనా? ఓకే. ఆ ఓకే. 2 సీన్స్ ప్యూర్ నెక్స్ట్ గూస్ బంప్స్. మిగిలినయన్నీ నేను చూసినవే. కొంచెం అక్కడిక్కడ జనాలకొస్తది ఆ హైప్. పిల్లలు క్లాప్స్ కొడతారు. బట్ నాకు స్పెసిఫిక్‌గా 2 సీన్స్ స్టాండ్ ఔట్ అన్నమాట. కంప్లీట్‌లీ ఇంతవరకు ఎక్కడా చూడని సీన్స్ అవి. వాన సినిమా హీరో ఎట్లా చేసిండే ఎగ్జాక్ట్ విలన్? విలన్ విలన్ చాలా బాగా చేసిండు. విలన్ ప్యూర్ క్రిమినల్. లైక్ ఆ షేడ్ తెలుస్తది. కైండ్ ఆఫ్ థానోస్ బట్ బావుంది. కైండ్ ఆఫ్ థానోస్ అంటే పాజిటివ్‌లో నెగెటివ్ షేడ్. అండ్ అండ్ ప్రశాంత్ వర్మ చెప్పిండు ఈ యూనివర్స్ లో ఇప్పుడు ఇది హనుమాన్ అయిపోయింది కదా, నెక్స్ట్ అదిరా అంట. అవును. అండ్ తర్వాత ఉమెన్ సెంట్రిక్ అంట. అంటే ఓహ్! ఉమెన్ సూపర్ హీరో. ఓకే. 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 సూపర్ ఉమెన్, సారీ సూపర్ ఉమెన్. ఫోర్త్ ది చెప్పిండు తను ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ తో తీస్తున్నా. అది అది ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు అట్లాంటి కాన్సెప్ట్ అని చెప్పిండు. ఆ కాన్సెప్ట్ ఏందని మన నాన్ స్పాయిలర్ రివ్యూలో చూడండి గైస్. ఆ కాన్సెప్ట్ ఏందో లేజీ బాబా చెప్పిండు ఆల్రెడీ. నెక్స్ట్ ఆ, 5 మూవీస్ ఆర్ నెక్స్ట్ మూవీస్ ప్లాన్ ఏంటి? ఆ కోర్ పాయింట్ ఏంటని ఆ నాన్ స్పాయిలర్ రివ్యూలో చూడండి. ఇక్కడ లింక్ పెట్టేస్తాను నేను. ఇం- ఇంకొకసారి వాచ్ చేయాలనుకుంటున్నాను మరి. 4 టైమ్స్ వాచ్ చేయొచ్చు. జస్ట్ ఆ బిట్స్ తీసేసి. మనకి ఇష్టం లేని బిట్స్ తీసేసి ఈ హైప్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి 10 టైమ్స్ కూడా వాచ్ చేయొచ్చు. సో గైస్ మీకు మూవీ ఎట్లా అనిపించింది? మీరెంత డివోషనల్ ఫీల్ అయినారో కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఆల్. టేక్ కేర్. బై.